మేడిపల్లి మండలం బోడుపల్లి పరిధిలో నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ప్రధాన గేటుకు భవన యాజమాన్యం తాళం వేసింది. అగ్రిమెంట్ వివాదం పేరుతో జరిగిన చర్యతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ యాజమాన్యం 2027 మార్చి వరకు ఒప్పందం ఉందని చెబుతుండగా భవన యాజమాన్యం మాత్రం గడువు ముగిసిందని వాదిస్తోంది. ఈ వివాదం మధ్యలో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దానికి తోడు నారాయణ కాన్సెప్ట్ స్కూల్ రిలీజ్ అయిపోవడంతో గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం జనవరి 2వ తేదీన భవన యజమానుల దగ్గర నుంచి 10 సంవత్సరాల అగ్రిమెంట్ చేయించుకున్నామని గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తెలిపారు. ఏప్రిల్ 17 వరకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం వద్ద కూడా మేము రాలేదని, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కొరకు మేము బిల్డింగ్ పొజిషన్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నారు. 3 నెలల ముందు నుంచి మా స్కూల్ అడ్మిషన్ కోసం టేబుల్ పెట్టి చేస్తున్నాం. ఇది మొత్తం నారాయణ స్కూల్ యాజమాన్యం చూస్తూ ఉంది. ఈ నారాయణ స్కూల్కి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ స్కూల్ రన్ చేస్తున్నారు. దీనిపై ఎంఈఓ డిఈఓలు కూడా నోటీసులు ఇచ్చారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు నారాయణ స్కూల్ ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నామని తెలిపారు. దీనిపై ఇరు వర్గాలు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసిన గ్లోబల్ మైండ్ స్కూల్ నారాయణ మనం నారాయణ స్కూల్ చేసినాం కదా 10 years ఓన్లీ. గ్లోబల్ మైండ్ స్కూల్ తరఫున వచ్చాను. బిల్డింగ్ ఓనర్స్ దగ్గర నుంచి నారాయణ వాళ్ళకి లీజ్ అయిపోయిందని చెప్పి తెలిసిన తర్వాత గ్లోబల్ మైండ్స్ తరఫున జనవరి 2, 2026 రోజు ఫ్రెష్ లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నాం 10 yearsకి. సో ఏప్రిల్ 17th వరకు ఎగ్జామ్స్, ఏప్రిల్ 18th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నేను అసలు బిల్డింగ్ దగ్గరికి రాలేదు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి నేను బిల్డింగ్ పొజిషన్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు మార్నింగ్ వచ్చి బిల్డింగ్ పొజిషన్ తీసుకున్నాను. ఓనర్స్ వాళ్ళు, నారాయణ వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేషన్ ఉంది వాళ్ళకి. ఆల్రెడీ 3 months ముందు నేను అక్కడ బయట ఆఫీస్ పెట్టాను. నారాయణ వాళ్ళకు కూడా తెలుసు, పేరెంట్స్ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో అందులో ఇవాళ మార్నింగ్ నేను వచ్చేసింది ఏం లేదు. నేను ఆల్రెడీ 3 months నుంచి ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాను. 3 months ముందు వాళ్ళు నారాయణ స్కూల్ వాళ్ళకు కూడా తెలుసు. నారాయణ స్కూల్ వాళ్ళకి ఎటువంటి పర్మిషన్, ఎటువంటి అనుమతులు లేవు. డిఓ ఆఫీస్లో, ఎంఈఓ ఆఫీస్లో, ఆర్జేడీ ఆఫీస్లో అన్ని ఫోర్జరీ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి పర్మిషన్ అప్లై చేశారు. నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు ఇది ఎంఈఓ ఆఫీస్లో. మేము ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పర్మిషన్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి ఎంఈఓ సార్కి ఒక లెటర్ ఇచ్చేసి వాళ్ళు ఫైల్ విత్డ్రా చేసేసుకున్నారు. 2024, 2025 నుంచి నోటీసులు పంపిస్తున్నారు ఓనర్స్. వాళ్ళు దానికి అక్నాలెడ్జ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు దానికి రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఓనర్స్ కూడా క్లియర్గా మేము ఎలాంటి ఎక్స్టెన్షన్ చేయము అని చెప్పి క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, మా మీద రిటర్న్గా కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో. 2015లో లీజ్ ఇచ్చాం వాళ్ళకి 10 years లీజ్. 2025 మార్చ్ 31 అయిపోయి కూడా సంవత్సరం పైన అవుతుంది, కానీ వాళ్ళు ఖాళీ చేయకుండా దొంగ డాక్యుమెంట్లు పెట్టి కోర్టుకు వెళ్తున్నారు. సో ఇది మీడియా దృష్టికి తేవాలని అందరిని పిలవడం జరిగింది. 2015లో తీసుకున్నారు. 2025 వరకు 10 years లాంగ్ లీజ్ ఇచ్చాము. అది అయిపోయిన తర్వాత కూడా దొంగ డాక్యుమెంట్లు పెట్టి పర్మిషన్లు అప్లై చేస్తున్నారు. ఆర్జేడీ ఆఫీస్లో,